విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో కోదండరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఆలయం తలుపులు పగలగొట్టి రాముడి విగ్రహం తలభాగాన్ని ధ్వంసం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఆలయానికి వచ్చిన అర్చకుడు ప్రసాదరావు విషయాన్ని గమనించి దేవస్థానం ఉన్నతాధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి ఆలయానికి వచ్చి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కావాలని ఎవరో ఆగంతకులు డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది. ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము, నిందితులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీంని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని ఆగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. గాలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా కనిపించింది. లేకపోతే ఇంకా వెండి ఇత్తడి పాత్రలు ఉన్నాయి. పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓన్లీ రాముల వారి విగ్రహం యొక్క శిరస్సు మాత్రమే కనిపించింది. చూసిన ప్రైమా ఫేసి సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసిన దాన్ని బట్టి ఒక స్టోన్తో కొట్టినట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి కంప్లీట్గా ఇది ఎలా జరిగిందనేది మనకు తెలుస్తుంది.